ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వే బయటికి వెళ్ళొచ్చావు. ఇంట్లో గనక నగలు లేకపోతే నిన్నే అనుమానించాల్సి వస్తుంది. నేను తీయలేదు మాత. గడ్డి తిందును గాని నా బుద్ధి గడ్డి తినదు. గడ్డి తింటావు నువ్వు? హౌ? అదేనండి, తోటకూర, గోంగూర, పాలకూర. అవి అందరూ తింటారు. ముందు నా నగల్ని ఏం చేశారో కాలర్ పట్టుకుని అడగండి. నార్మోయ్, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదు నీకు. మర్యాదగా అడుగు, తప్పులేదు. నోరు జారడిగితే నువ్వు దిగజారుతావు. నగల్ని జారేసిన వాళ్ళని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. ఎద్దులయ్యా, పెద్దమాత ఇట్రా. సెలవివ్వండి మాత. పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లోనే నీకు సెలవులు గడుస్తాయి. నేను ముట్టలేదంటే వినరేంటి మాత? నీ నోటి నుండి నిజాన్ని మేం వింటాం కదా ఇప్పుడు. చేయి చాచు. చాచి తిని ప్రమాణం చేస్తున్నట్టుగా తిప్పు. మంచిది. అమ్మా, ఏం చేస్తున్నావు? వీళ్ళమ్మ విశాలాక్షి. అదే విశాల్, గారడి పాప మీద ఒట్టేసి చెప్పమంటున్నాను. ఆ నగల్ని ఎత్తులయ్య చూడ్నే లేదని. అంబా శివశంబా, అంత మాట ఎందుకు మాత? ఆ నగల్ని నేను చూశాను. చూసావా, తీసావా? ఒకరు తీయడం చూచి తిన పుత్రా. ఎవరు తీశారు? ఎలా చెప్పాలి విశాల్ బాబు? సరిగ్గా చెప్పు చాలు. ఏ, త్వరగా చెప్పు. వాళ్ళెవరో చెప్తే కీళ్లు విరగొట్టేస్తాను. తమరే కుంటుతున్నారు, ఇంకొకరెందుకండి తోడు మీకు? ఏయ్ నువ్వు ఆగ. ఏయ్ నువ్వు చెప్పు, ఎవరు తీశారా నగలు? ఏ విధంగా చెప్పమందు అయ్యా? పర్లేదు ఎదులయ్యా, ఉన్నదున్నట్టు చెప్పు. మాలో ఆ దొంగ ఎవరో తెలిస్తే ఇక నుంచైనా జాగ్రత్త పడతాం. వాళ్ళని ఒక దెబ్బ కొట్టిన ఫీల్ అవ్వకండి. ముందు ఆ దొంగ ఎవరో తేల్చిపారండి. చెప్పవయ్యా నువ్వు. ఎవరో కాదు మాతలు, గాయత్రమ్మ తీసినది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.